హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు క్విక్ టాస్క్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంది, ఈ అప్లికేషన్ ఎన్ని మంత్స్ వర్క్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సలహా ఇవ్వడానికి కాదు. అలాగే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. క్విక్ ఇదొక రియల్ కంపెనీ. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, క్విక్ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. అలాగే ఈ అప్లికేషన్కి క్విక్ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 4% బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ విత్డ్రాల్స్ ఉంది, అలాగే యూఎస్డిటీ విత్డ్రాల్స్ కూడా ఉందన్నమాట. ఐఎన్ఆర్లో అయితే మినిమం విత్డ్రాల్ రూ. 300, యూఎస్డిటీలో అయితే $3 అనమాట మినిమం. ఇక్కడ నుంచి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు ఐఎన్ఆర్లోను అలాగే యూఎస్డిటీలోను. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయాలంటే ముందుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్ చేసున్న వాళ్ళకి మాత్రమే వీళ్ళు రిప్లై అయితే ఇస్తున్నారు. ఇన్వైట్ అంటే ఇక్కడ నుంచి మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. ముందుగా ఈ అప్లికేషన్ గురించి చెప్పాలంటే ఇదొక టాస్క్ టైప్ అప్లికేషన్ అనమాట. ఇందులో ఏంటంటే వీడియోస్ చూసి రేటింగ్ ఇవ్వాలి మనం. ఇక్కడ ఉంటాయి అన్నమాట టాస్క్లు. ప్యాకేజెస్ మీద క్లిక్ చేసినట్లయితే ప్లాన్స్ గురించి ఉంటుంది. అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. సెలెక్ట్ మెథడ్ అన్నారు కదా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినట్లయితే మీరు బ్యాంక్ అకౌంట్ అయితే ఇది ఓపెన్ చేసుకోవాలి, లేదా క్రిప్టో అయితే మాత్రం ఇలాంటివి ఉన్నాయి కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పేరు ఇవ్వాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి, అలాగే ఇక్కడ మీరు యూఎస్డిటీ అయితే వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలి, లేదా ఐఎన్ఆర్లో అయితే మీరు అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. అలాగే ఇందులో ముందుగా మనకి ఏంటంటే విత్డ్రాల్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మీరు లాగిన్ పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టీమ్ రిపోర్ట్ అంటే మీ రెఫరల్ లింక్ నుండి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రెఫరల్ ప్రోగ్రామ్ అంటే మీకు వచ్చే కమిషన్స్ గురించి ఉంటుంది, అంటే రెఫరల్ చేస్తే వచ్చే కమిషన్స్ గురించి ఉంటుంది. లెవెల్ ఏలో అయితే మీకు 10%, లెవెల్ బిలో 3%, అలాగే లెవెల్ సిలో మీకు 1% వస్తుందన్నమాట. బిల్లింగ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. డ్రా సపోర్ట్ ఇవన్నీ కూడా మీరు ప్రతిసారి కూడా మీరు లింక్ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్యాకేజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్యాకేజెస్ మీద క్లిక్ చేయడం ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో వచ్చేసరికి మీకు ఇంటర్న్షిప్ ఒక ఫ్రీ ప్లాన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి రెండు టాస్క్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు పర్ టాస్క్ వచ్చేసరికి 0.50 పర్ టాస్క్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు ఇలా 2 days అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రీ అనమాట. ఇందులో మీరు వీడియోస్ చూసి రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సెకండ్ ప్లాన్ అనమాట, అంటే బేసిక్ ప్లాన్. ఇది బేసిక్ ప్లాన్ వచ్చేసరికి మినిమం ఇన్వెస్ట్మెంట్ $24 అనమాట. ప్లాన్ పీరియడ్ 365 days ఇచ్చారనమాట. పర్ టాస్క్కి వచ్చేసరికి మీకు 0.45 అయితే రావడం జరుగుతుంది. డైలీ మీకు 2 టాస్క్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇంకో ప్లాన్ అయితే ఉంది, $72 అనమాట. డైలీ మీకు 4 టాస్క్లు అయితే ఇస్తారు. పర్ టాస్క్కి వచ్చి $0.72 అయితే రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ వచ్చి 365 days అయితే ఇచ్చారనమాట. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్: డొమైన్ రిజిస్టర్ అయింది 29వ తారీఖు 7వ నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ 29వ తారీఖు 7వ నెల 2027. డొమైన్ అప్డేట్ చేసింది 3వ తారీఖు 8వ నెల 2026. అంటే ఈ అప్లికేషన్ లాంచింగ్ డేటు 3వ తారీఖు 8వ నెల 2026 అనమాట. కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, వెబ్సైట్ 2027 వరకు పెట్టారు కదా, అంటే వెబ్సైట్ 1 year వరకు పెట్టారు కదా, 1 year వర్క్ చేస్తున్నాను అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తానండి, ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా లైఫ్ టైం అయితే వర్క్ చేయవు. చాలా రేర్గా కొన్ని అప్లికేషన్స్ 1.5 year వర్క్ చేస్తూ ఉంటాయి. కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే 1 month, 2 months, 6 months, 7 monthsలో క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అంతేగాని ఇవన్నీ కూడా లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదనమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎన్ని మంత్స్ వర్క్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్ లాంచింగ్ డేటు ఆగస్ట్ 3వ తారీఖు
2026లో అయితే మార్కెట్లోకి అయితే రావడం జరిగిందనమాట. అంటే అప్లికేషన్ లాంచ్ చేసి ఇంకా 1 మంత్ అయితే కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఇది కంప్లీట్‌గా న్యూ అప్లికేషన్ అనమాట. ఇందులో రిస్క్ ఎంతవరకు ఉందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా కస్టమర్ కేర్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళేంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే రిప్లై ఇస్తామని చెప్తున్నారు. నార్మల్‌గా మనం రిజిస్టర్ అయ్యి మనం హాయ్ మేడం లేదా హాయ్ సార్ అనో ఇంకేదన్నా మనకి ఈ అప్లికేషన్‌లో తెలియని డౌట్స్ గురించి అడిగినా కూడా వీళ్ళైతే రిప్లై ఇవ్వట్లేదనమాట. అదేంటని అడిగితే ఇన్వెస్ట్మెంట్ చేసుంటేనే రిప్లై ఇస్తారు అని చెప్తున్నారు. ఇదొకటి నాకు నచ్చలేదనమాట. ఈ టాస్క్ టైప్ అప్లికేషన్స్‌లో ఇంకొక రిస్క్ ఉందన్నమాట. అదేంటంటే సపోజు రూ. 2000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం. ఒక 1 మంత్ తర్వాత మీకు ఒక 1900 వచ్చినాయి. అంటే మీకు ఇంకా ప్రాఫిట్‌లో లేరు. కేవలం మీరు 1900లో ఉన్నారు. ఈ 1900 వచ్చిన తర్వాత మీరు ఫర్దర్‌గా మళ్ళీ విత్‌డ్రాల్‌కి అప్లై చేస్తారు కదా! అప్పుడు వీళ్ళేం చేస్తారంటే మేనేజర్ మీకు లేదా కస్టమర్ కేర్ నుంచి మెసేజ్‌లు వస్తాయన్నమాట. రిఫరల్ చేయాలి మీరు అని. రిఫరల్ చేయకపోతే మేము విత్‌డ్రాల్స్ ఆపేస్తాము అని అంటారు. ఖచ్చితంగా ఇలాంటి లాంగ్ టర్మ్ అప్లికేషన్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనం వదిలేస్తే సరిపోదండి. డెఫినెట్‌గా మీరు రిఫరల్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. రిఫరల్స్ చేయకపోతే మన అకౌంట్‌ని వాళ్ళు బ్లాక్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో ఇలాంటివి రిస్కులు ఉంటాయన్నమాట. ఇలాంటి లాంగ్ టర్మ్ అప్లికేషన్స్‌లో. డెఫినెట్‌గా రిఫరల్స్ చేసే వాళ్ళకి ఇలాంటివి వర్కౌట్ అవుతాయి గానీ, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అలా మనం సైలెంట్‌గా ఉండి ప్రాఫిట్ తీసుకోవాలంటే ఇవ్వరనమాట. డెఫినెట్‌గా మీరు ఒకరినో, ఇద్దరినో, ముగ్గురినో జాయిన్ చేయాల్సి ఉంటుంది ఇందులో తప్పనిసరిగా. ఎటువంటి రీజన్ లేకుండా మీరు టీమ్‌ని బిల్డ్ చేసినా కూడా, వాళ్ళు ఎటువంటి రీజన్ లేకుండా కూడా ఇలాంటి అప్లికేషన్స్‌లో అకౌంట్స్‌ని బ్లాక్ చేయడం కూడా జరుగుతుందనమాట. ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? చేయకూడదా? అని కొంతమంది అడుగుతున్నారండి. వాళ్ళకి చెప్తున్నా నేను. ఇలాంటి అప్లికేషన్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికీ సలహా అయితే ఇవ్వనండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్‌తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా మీకే ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే ఇది కేవలం నేను రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నాను. ప్రమోషన్ పర్పస్ కాదు. ఇన్వెస్ట్మెంట్ చేయండి నేను సలహా ఎవరికీ ఇవ్వటానికి కాదనమాట. అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు ఈ అప్లికేషన్ ఎన్ని మంత్స్ వర్క్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇది మార్కెట్‌లో కొత్తగా వచ్చిన అప్లికేషన్ అండి. మీకు చెప్పాను కదా! లాంచ్ డేట్ కూడా చెప్పాను మీకు. ఆగస్టు 3వ తారీఖు 2026లో అయితే అప్లికేషన్ మార్కెట్‌లోకి అయితే రావడం జరిగిందనమాట. ఇంకా 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇలాంటి అప్లికేషన్స్ స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే రిస్క్ బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఒక 1 మంత్, 1 ½ మంత్‌లో కూడా క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఇలాంటి అప్లికేషన్స్. అందుకని ఏంటంటే త్వరగా మీరు ఇలాంటి టాస్క్ టైప్ అప్లికేషన్స్‌లో రిస్క్ చేసి ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దనమాట. ఇది నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్తున్నాను. సో, ఈ అప్లికేషన్ ఒక 1 ½ మంత్ తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా? వద్దా? అనేది నా టెలిగ్రామ్ ఛానల్‌లో నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వచ్చనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.